శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ, ఈరోజు అమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారంటే అండి, బిడ్డ రేపు నీ ఇంట్లో జరిగేటువంటి అద్భుతం నీవు కలలో కూడా ఊహించని విధంగా ఉండబోతుంది. మరి ఎందుకు దుర్గమ్మ ఇలా చెప్పబోతున్నారు? మన ఇంట్లో ఏం అద్భుతం జరగబోతుంది? దుర్గమ్మ ఈ రకమైనటువంటి సూచన మనకు అందివ్వటానికి కలిగినటువంటి కారణం ఏమిటి? ఇదంతా కూడా ఈరోజు ఈ సందేశం ద్వారా తెలుసుకుందామండి. ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ గనుక చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా సపోర్ట్ చేయండి. మరి దుర్గమ్మ సందేశాన్ని తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారు సంప్రదించండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9908224144. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక ఇప్పుడు దుర్గమ్మ సందేశం గురించి తెలుసుకుందామండి. బిడా, నీవు ఒంటరివని ఎందుకు అనుకుంటున్నావు? ఎవరు కూడా నీతో లేరని, నీ పక్క నిలవడం లేదని ఎందుకు ఇలా బాధపడుతున్నావు? ఎన్నో సందర్భాల్లో చెప్పాను కదా, నేను నీకు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉండి ధైర్యాన్ని అందిస్తానని. మరి నీవు ఈ నమ్మకాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు బిడ్డ? దుర్గమ్మ ఇలా కూడా చెప్తూ ఉన్నారండి. నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉన్నావని చెప్పి అస్సలు అనుకోవద్దు. అలా ఏకాంతంలో ఉన్నట్లుగా నీవు జీవిస్తూ వస్తున్నావు. కాబట్టి 4 గోడల మధ్య కూర్చొని కన్నీటి రూపంలో నీ బాధను బయటకు పంపిస్తూ, నాకు తోడుగా ఎవరు లేరు, జీవితం కూడా ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా, అందరిపై కూడా ఎంతో ప్రేమగా ఉంటున్నాను కదా, అలాగే నా బంధాన్ని ప్రాణం కన్నా కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాను కదా, ప్రతి క్షణం నా బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటున్నానే, అలాగే నా పిల్లలకు ఎలాంటి బాధ ఉన్నా, ఎలాంటి కష్టం వచ్చినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే, నేను వెంటనే మీ ముందుకొచ్చి, దుర్గమ్మ నా పిల్లలకు ఎందుకు తల్లి ఇలా జరుగుతుంది, అలాగే నా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి, అలాగే నా బిడ్డలు బాగుండాలి, ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని చెప్పి ప్రతి క్షణం నేను నా బిడ్డల కోసం, నా బంధం కోసం, నా కుటుంబ సభ్యుల కోసం తల్లడిల్లిపోతూ ఉంటున్నాను కదా తల్లి. మరి ఎందుకు నన్ను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అనుకుంటూ ఉంటున్నావు కదా. నేను చెప్పినవన్నీ కూడా నిజమే కదా, ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్నావే కదా, నీ మనసులో ఇవన్నీ కూడా ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయి కదా. నీ బంధం నిన్ను పట్టించుకోవడం లేదని, నీ పిల్లలు నిన్ను పట్టించుకోలేదని, ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదని, నీ మనసులో ఉన్నటువంటి బాధను అర్థం చేసుకోవడం లేదని దిగులు చెందుతూ ఉన్నావు, ఒంటరినని చెప్పి కుమిలిపోతూ ఉంటున్నావు కదా. చూడు బిడ్డ, ఇకపై నువ్వు ఒంటరివని చెప్పి అస్సలు బాధపడవద్దు. ఎందుకంటే ఎవరు నీ మీద ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారు, అలాగే ఎవరు నీపై ఎక్కువ గౌరవాన్ని చూపుతూ ఉన్నారు, ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారో, ఎవరు నీకు మంచి చెప్తున్నారో, అలాగే ఎవరు నీకు చెడు చేస్తున్నారో, ఇక వాళ్ళతో నువ్వు కూడా అలాగే ప్రవర్తించి చూడు. అలాగే నువ్వు ఒక్క విషయం మాత్రం నీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నీ కుటుంబం నిన్ను ఏదో అంటూ ఉందని చెప్పి, నేను అర్థం చేసుకోలేదని చెప్పి వాళ్ళపైన ఉన్న కోపాన్ని మాత్రం పెంచుకోవద్దు. ఎందుకో తెలుసా? చూడు, నీ కుటుంబ సభ్యుల్లో ఎవరు ఏదన్నా సరే నువ్వు బాగుండాలనే ఉద్దేశంతో మాత్రమే వారు చెప్తారు. అలాగే వాళ్ళు నిన్ను అర్థం చేసుకొని మాట్లాడిన, అర్థం చేసుకోకపోయినా మాట్లాడిన వాళ్ళు నీ మంచే కోరుకుంటారు బిడ్డా. అందుకే కొంచెం వారి మాటలు కటువుగా మాట్లాడినప్పటికీ, చూడమ్మా, నువ్వు వారిని అర్థం చేసుకో. ఎవరు లేని వాళ్ళకే తెలుస్తుంది మనుషుల విలువ ఎలా ఉంటుందనేది, కుటుంబం విలువ ఎలా ఉంటుందనేది అర్థమవుతుందా? చూడు, వాళ్ళు కొద్ది రోజుల్లో నీతో తప్పకుండా మాట్లాడతారు. మాట్లాడకపోతే నువ్వు తప్పకుండా దుర్గమ్మ ఇంకా మాట్లాడలేదు, వారు నన్ను అర్థం చేసుకోలేదని అనుకుంటావు. చూడు, ఎంత దిగులుగా ఉన్నావమ్మా. నువ్వు నిజమైనటువంటి బాధను ఎప్పుడు అనుభవిస్తావో తెలుసా?
నీ పరిస్థితిని నీ కుటుంబంతో పంచుకొనివాడు. కుటుంబంలో మనుషులు ప్రేమానురాగాలతో, ఆప్యాయతతో ఉండాలని. కానీ ఇలా ఒకరి మీద ఒకరు ఏదీ తెలియకుండా ఒకరి మీద ఒకరు అనుమానంతో, కోపంతో నిన్ను బాధపెట్టిన తర్వాత వారిని కూడా బాధపెట్టడం అర్థం చేసుకోలేదని, వారిని కూడా నువ్వు విస్మరించాలని చూస్తే మాత్రం కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. నీ కుటుంబ సభ్యులపై నీకున్నటువంటి అభిప్రాయాన్ని యథేచ్ఛగా చెప్పవచ్చు. అంతేకానీ మాట పట్టింపులకు బంధాలు దూరం చేసుకునేలాగా కాకూడదు. అలాగే నీ మనసులో వారి గురించి ఏమనుకుంటున్నావో వారికి తెలియదు. వారి మనసులో నీ గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలీదు. కానీ వారికి ఉన్నటువంటి టెన్షన్స్, వారికి ఉన్నటువంటి పనులు, ఉన్నటువంటి బిజీ లైఫ్ వారిని అలా చేయవచ్చు. కాబట్టి ఒకరు ఎంత ప్రవాదిస్తున్నా అలాగే తిరిగి మరలా నువ్వు వాదనకు దిగితే మరొకరు వారి మనసును అర్థం చేసుకొని వాదన తగ్గించుకునేలా ఉండాలి. ఒక మెట్టు దక్కాలి. అప్పుడే బంధాలు నిలబడతాయి. ఇది జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. చూడు తల్లి, నీకు మంచి కోరి చెప్తున్నాను. ఈ రోజుల్లో ఈ సమాజంలో మన మంచి కోరుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మరి అలాంటి వారిని ఎప్పటికి కూడా దూరం చేసుకోవద్దు. మన వాళ్ళే కదా, అలాగే మన మంచి కోసమే కదా, మన మంచి కోరుకునే వాళ్ళే కదా. మనల్ని కసురుకుంటే ఏమిటి, ఒక మాట అంటే ఏమిటి, పోయేది ఏమైనా ఉందా అని అర్థం చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా ఉంటావో కుటుంబ సభ్యులపైన అలగవద్దు. నీకేదైనా సమస్య వస్తే, నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఈ తల్లికి చెప్తావు కదా, మరి నేను చూస్తూ ఉంటాను చెప్పు. నీకంతా చెడు జరుగుతుంటే నేను ఎందుకు చూస్తూ ఉంటాను? నీకంతా మంచి చేస్తాను. నువ్వు ఏమిటో నీ కుటుంబానికి అర్థమయ్యేలా చేయాలి, అంతే కదా. తప్పకుండా అర్థమవుతుంది. నీ బంధాలను దానికోసం దూరం చేసుకోవద్దు. చూడు తల్లి, ఎవరు ఎక్కడ ఎలా ఉండాలి, ఎదుటివారిదే మనం ఎలా ప్రవర్తించాలనేది మనకు బాగా నేర్పిస్తారు. అందరితో మంచిగా ఉండటం వలన చేతకానితనమే అవుతుంది. కాబట్టి అది మనలో లోపం అవుతుంది. ప్రతిసారి మోసం చేసేవాడికి మరలా మరలా అవకాశాలను అస్సలు ఇవ్వకూడదు. జాగ్రత్త పడాలి కదా. అదే కదా మనిషితత్వం. పక్కవారు ఏది చెప్పినా 1-10 సార్లు నువ్వు ఆలోచించాలి. నీ సొంత నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి. అలాగే నీకేదైతే మంచి జరుగుతుందో, నీ కుటుంబానికి ఏది చేస్తే మంచి జరుగుతుందో ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి. అలాగే నువ్వు నీ కుటుంబ సభ్యులను అర్థం చేసుకోవాలి. ముందుగా నువ్వు చేస్తే ఏ పనైనా కానీ ఎదుటి వారికి నచ్చే తీరాలి. అలా ఉంటుంది నీ పని నైపుణ్యం. అలాగే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు కదా. కాబట్టి చూడు బిడ్డ, ఇక నుంచైనా నీకు ఎవరు లేరనే భావన నుండి నువ్వు బయటపడు. నీ మనసులో నుండి నువ్వే ఆ భావనను తొలగించు. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేలాగా ప్రయత్నించు. ఈపై అరిచే వాళ్ళందరూ కూడా నీకు శత్రువులు కానే కారు. నీ మంచి కోసమే అనే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. అలాగే నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా నువ్వు దూరం చేసుకోవాలనుకోవద్దు. వారిని అపార్థం చేసుకోవద్దు. ఒంటరి అనే భావన నిన్ను ఇంకాస్త ఎక్కువగా తినేస్తుంది. నీ మనసులోకి భావన అస్సలు రానివ్వద్దు. ఎలాంటి సందర్భాలైనా, ఎలాంటి సమస్యలైనా నీతో రావడానికి ఈ తల్లి సిద్ధంగా ఉంటుంది. అలాగే నీకు ఎవరి కోసమైతే నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టలేదు, అలాగే కేవలం నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టే నువ్వు ఈ మానవ జన్మను ఎత్తావనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ జన్మ అందరికి దక్కదమ్మా. చూడు, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ జన్మ రాదు. కాబట్టి మనం తప్పకుండా అర్థం చేసుకొని అద్భుతమైనటువంటి ఈ జీవితాన్ని లేనిపోని దుఃఖాలతో, ఆలోచనలతో గడిపేయడం నిజంగా ఈ యొక్క పిరికితనం, నీ యొక్క అజ్ఞానం అని చెప్పుకోవాలి. నీ సంతోషం కోసం, నీ పిల్లల సంతోషం కోసం మంచిగా జీవించు. నీ కుటుంబం కోసం జీవించు. అలాగే చూడు బిడ్డ, నీ వరకు ఏదైనా కష్టం వస్తే అది ఎంతవరకు దూరంగా ఉంచాలనేది, అది ఎంతవరకు దూరం పెట్టాలనేది నీ వంతు. నువ్వు ప్రయత్నం చేయి. అప్పుడే నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు. కష్ట నష్టాల యొక్క విలువ తెలుసుకోగలుగుతావు. నీ కలలన్నీ నిజమవ్వాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నావు కదా. కాబట్టి నువ్వు అన్ని రకాలుగా ప్రయత్నించినటువంటి ఫలితాలన్నీ కూడా నీ ముందుకు వస్తాయి. నీ కల సాకారం అవుతుంది. నీ మనసు అంతా గందరగోళంగా, జీవితాన్ని అంతా కోల్పోయినట్లుగా, ఒంటరిగా ప్రస్తుతం నీకు అనిపిస్తుంది. కానీ నీకు అన్ని రకాలుగా ఒక విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టేటప్పుడు ఒంటరిగానే వచ్చావు. అలాగే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తూ ఉంటావు. ఎప్పుడు కూడా ఒకరిపై ఆధారపడవద్దు. నీ కాళ్ళపై నువ్వు నిలబడడానికి ప్రయత్నించు. నీకు తోడుగా, అండగా ఈ దైవశక్తి ఉందని మనస్ఫూర్తిగా నమ్ము. జీవితంలో ఎంతోమంది నాటకాలు వేస్తూ ఉంటారు. అలాగే అవన్నీ కూడా నిజాలే అని చెప్పి అనుకొని నువ్వు మోసపోవద్దు. అలా మోసపోయి నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా బాధ పెట్టవద్దు. విన్నావు కదా, నీకు తెలియకుండానే నీ ఇంట్లో గొప్ప అద్భుతాన్ని చూపిస్తాను. నీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను అర్థం చేసుకుని చేస్తాను.
ఇకనైనా కళ్ళు తెరువు, సంతోషంగా నిన్ను నువ్వుగా వెతుక్కుంటూ ఉండు. ఇక ఎప్పుడు కూడా అందరినీ అనేటువంటి భావన నీ మనసులోకి రానివ్వద్దు. నీ బిడ్డల మీద, నీ బంధం మీద, నీ కుటుంబ సభ్యుల మీద కోపాన్ని పెంచుకోవద్దు. ముందు ఆ ఆలోచన తీసేసాయి. నేను ఒంటరిగా ఉన్నా సరే ఆనందంగా జీవించగలని చెప్పి కొత్త జీవితాన్ని ప్రారంభించు. వీలైనంత వరకు దైవ సేవ చేసుకుంటూ ఉండమ్మా. అలాగే నీకంతా కూడా శుభాలు జరుగుతాయి. నేను చెప్తున్నాను కదా, నీకన్నింటా కూడా శుభమే జరుగుతుంది. నీకు ఎప్పుడు ఏం కావాలని దుర్గమ్మకు తెలుసు. అవన్నీ కూడా ఆ సమయాన్ని నేను నీకు ఇచ్చే తీరుతాను. అలాగే ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించకుండా ధైర్యంగా ఉండాలి. ఈ విషయాన్ని మాత్రం నువ్వు ముఖ్యంగా గుర్తుంచుకో. ఇక ఈ విధంగా ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకి చక్కని సందేశాన్ని అందించారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.